క్రైస్తవ సమాజంలో కొన్ని అతి ప్రాముఖ్యమైన విషయాలు తెరమరుగైపోతున్నటువంటి రోజులు ఇవి. చాలా ప్రాముఖ్యమైన విషయాలను దాదాపుగా మర్చిపోతున్నటువంటి రోజులు. ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ ని అడ్రస్ చేయకుండా మిగతా విషయాల గురించి ఎక్కువ ఎంఫసిస్ చేసే రోజుల్లో మనం ఉన్నాం. అలాగా మిస్సింగ్ మెసేజెస్ లో ఒకటి ఏంటంటే ఇతరులను క్షమించుట. ఇది ప్రాముఖ్యమైందని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లేఖనాల్లో కొన్ని విషయాలు పరిశీలించడం ద్వారా మీరు దాన్ని గ్రహించబోతున్నారు. ఓకే, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారంలో ఒక సంగతి ఏంటంటే, ఏవైతే ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయో, ఏవైతే తెరమరుగైపోతున్నాయో, ఏ విషయాలను ప్రజలు అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదో ఆ విషయాలను వెలుగులోకి తీసుకురావడం, ఆ విషయాలను అందచేయటం, ఆ విషయాల్లో ప్రజలకు వెలిగింపనివ్వటం. దానిలో భాగంగా ఈరోజు మరి ప్రభు ప్రేరేపించి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం ఇతరులను క్షమించుట. పరలోకపు ప్రార్థన లేకపోతే ప్రభు ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అని మీకు అందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. అక్కడ విషయాల్లో బోధిస్తూ క్షమాపణ గురించి యేసు ప్రభు ఎంఫసైజ్ చేయటం మనం చూస్తాం. నేను అది తెరిచి చూపించడానికంటే ముందు ఇక్కడ చేరి వచ్చినటువంటి కొద్దిమంది లేదా ఎక్కువ మంది జీవితాల్లో వారి యొక్క ఆత్మీయ పురోగతి సాధించలేకపోవటానికి, వారి మనసులో నెమ్మది సమాధానం లేకపోవటానికి, వారి కుటుంబాల్లో బంధువుల మధ్యలో సమాధానం లేకపోవటానికి కారణం ఇతరుల్ని క్షమించకపోవటం ఖచ్చితంగా ఒక కారణం అవుతుంది. కాబట్టి అది ఇంత ప్రాముఖ్యమైనది కనుక దాని గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. మీరందరూ మీ బైబిల్ తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. ప్రభు నేర్పించిన ప్రార్థనలో 10వ వచనం నుంచి 9వ వచనం నుంచి 15 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, ఈ మాట చూడండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇంతవరకు ప్రభు యొక్క ప్రార్థన మనకు తెలుసు. ఇది దాదాపు చాలా మందికి నోటికి వచ్చేస్తుంది. చాలా సంఘాల్లో కూడిక చివరిలో ఈ మాటలు అందరూ కలిసి పలుకుతూ ఉంటారు. అయితే ఇంత నోటికి వచ్చిన ఇందులో అతి ప్రాముఖ్యంగా ఒకటి మనకు అవసరమైంది, మనం బాధపడేటువంటి విషయాలు, మనల్ని ఇబ్బంది పెట్టే విషయం ఒకటి కనపడుతుంది. అదేంటంటే, మా రుణములను, మా ఎడల రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము. ఇక్కడ రుణాలు అంటే అప్పు అని కాదు, ఇక్కడ అపరాధము, మన ఎడల వారు చేసినటువంటి పాపము, కీడు, నష్టము అని అర్థం. మేము మా పట్ల కీడు చేసిన వారిని ఎలాగ క్షమించామో తండ్రి, మీరు కూడా మమ్మల్ని అలాగే క్షమించండి. మనం పలుకుతున్నాం కానీ ఈ మాటను సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ పరలోక ప్రార్థనలో 6 విషయాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి అని పలుకుతూ నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. మొదటి 3 దేవునికి, ఆ తర్వాత 3 మా అనుదినాహారము, మా పాపక్షమాపణ, మమ్మును కీడు నుంచి తప్పించుము. ఈ 6 విషయాల్లో నుంచి ఒక్క విషయాన్ని యేసు ప్రభు తీసుకొని తర్వాతి 2 వచనాల్లో వివరించాడు. ఆ 2 వచనాల్లో వివరించదగినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ఇప్పుడు 14-15 వచనాలు ఏకాగ్రతతో ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. 14వ వచనం, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈ మాటను నేను 1 గంట సేపు వివరించాలా? ఇది ఒక్కసారి చదివితేనే ఎవరికైనా అర్థమైపోతుంది. ఒక 5 తరగతి చదువుతున్న విద్యార్థిని పిలిచి ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే,
చాలా సింపుల్ గా ఉంది కదా అంకుల్. మన ఎడల ఎవరన్నా తప్పు చేస్తే వారిని మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంట. మనం వారిని క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడంట. ఇంతే కదా. 5వ తరగతి చదివే కుర్రాడికి కూడా అర్థమయ్యేటువంటి ఈ సంగతి ఈరోజు మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ కి అర్థం కావట్లేదు. సరే, మన దేశంలో మన భాష మాట్లాడే వారి గురించి అనుకుందాం. చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులైన వారికి, తిరిగి జన్మించిన వారికి ఇతరుల్ని క్షమించుట అనే విషయంలో వెలిగింపు లేదు. ఇతరుల్ని క్షమించకపోవటం, వారి మీద బిట్టర్నెస్ పెంచుకోవటం, వారికి కీడు కలగాలని కోరుకోవటం, వారి పేరు వింటేనే ఒళ్ళు మండిపోవటం, ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ యేసు ప్రభు దీన్ని ఎంత సీరియస్ గా చెప్పారంటే, వారి పాపాలు మీరు క్షమించకపోతే, వారు మీ పట్ల చేసినటువంటి పాపము, కీడు, నష్టము, అన్యాయం ఏదైనా సరే, మీరు వారిని క్షమించకపోతే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు. మీరు వారిని క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. ఎందుకు ఇంత కఠినమైన మాట, ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఈ మాట చెప్పడం జరిగింది? దీని గురించి మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఈరోజు నేను ఈ మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ సమయంలో ఒక 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మీ ముందు ఉంచుతాను. మొదటిగా క్షమాపణ యొక్క విలువ, వాల్యూ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆ తర్వాత ఇతరుల్ని క్షమించుట యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివింగ్ అదర్స్. నెంబర్ 3, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డోంట్ ఫర్గివ్ అదర్స్ హూ హర్ట్ us, హూ harm us. మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని గాయపరిచిన వారిని మనం క్షమించకపోతే మనకేం జరుగుతుంది? ఇక ఆఖరిది 4వది, ఇతరుల్ని క్షమించటం ఎలా? హౌ వీ కెన్ ఫర్గివ్ అదర్స్. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయానికి ఒక స్కాన్ జరగబోతుంది. స్కాన్ లో రియాలిటీ రిపోర్ట్ వస్తుంది. కొద్దిమంది ఆ రిపోర్ట్ ని డినై చేస్తారు. నాకు కాదులే, ఇది నాది కాదులే అంటారు. కొద్దిమంది అవును కదా, నా అంతరంగంలో ఉన్నది ఇదే కాబట్టి నేను దిద్దుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి, స్వస్థత పొందాలి ఆత్మలో అని కోరుకుంటారు. ఈ 2 గుంపుల్లో మీరు ఎక్కడ ఉంటారన్నది అది మీ ఇష్టం, మీకు మీ దేవునికి మధ్యలో సంబంధించింది. కానీ దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, దేవుడు మీ హృదయంలోని తలంపులను బయలుపరుస్తున్నప్పుడు, మీ అంతరంగంలోని విషయాలను వెలుగులోకి తెస్తున్నప్పుడు, మీలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని దిద్దటానికి, కడగటానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దయచేసి అణిచివేయొద్దు, కప్పిపెట్టొద్దు. యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టడానికి, ప్రభు సహాయాన్ని కోరుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, మొట్టమొదటిగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ యొక్క ప్రాముఖ్యత, ఆర్ ద వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫర్గివ్నెస్. మనందరి జీవితంలో మనము ప్రభు చేత క్షమాపణ పొందాము. దేవుడు మన ప్రతి పాపాన్ని క్షమించి ప్రతి పాపాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరిచాడు. నేను ముందుకు వెళ్ళటానికంటే ముందు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఇక్కడ ఇంకా ఎవరన్నా ప్రభు యొక్క క్షమాపణను పొందకుండా ఉన్నారా? మీకు అందుబాటులో ఆయన రక్షణ ఉండగా దాన్ని ధిక్కరిస్తూ నామకార్థ క్రైస్తవులుగా ఆచారాల్లో కొట్టుకొని వెళుతూ నరకానికి అడుగులు వేస్తున్నారా? మీ జీవితంలో మారు మనస్సు అనుభవం మీరు కలిగి ఉన్నారా? మీ పాపాల గురించిన అవగాహన మీరు పొందారా? మీ పాపాలే మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్ళబోతున్నాయి, దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయి అన్న సంగతి మీరు గ్రహించారా? అలా గ్రహించకపోతే ఈరోజు దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను, మీ హృదయాంతరంగంలో ఉన్న పాపాన్ని ఒకసారి తరిచి చూడండి. ఎవరైతే తాను పాపినని గ్రహించి, తాను శిక్షకు అర్హుణ్ణి, పాత్రునని గ్రహించి, చేసిన పాపాలని బట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారో, యేసు రక్తంలో నన్ను కడుగు తండ్రి అని వేడుకుంటారో, వారు ఈ క్షణం అందే ఉచితమైన పాప క్షమాపణ పొందుతారు. ఉచితమైన రక్షణకు వారు పొందటానికి అర్హులవుతారు. రక్షణ అనేది ఉచితం, పాప క్షమాపణ అనేది ఉచితం. కారణం, దాన్ని మనం కొనుక్కోలేం కాబట్టి, అది కొనలేని అమూల్యమైనది కాబట్టి. సో ఇది మొదటిది. ఎవరైతే క్షమించబడ్డామో పాప క్షమాపణ యొక్క వాల్యూ మనకి బాగా తెలుసు. క్షమించబట్టంలో ఎంత సమాధానం ఉందో మనకి తెలుసు.
దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఎంత రిలాక్స్ అయ్యామో, ఎంత తేలిక అనుభవించామో మనకు తెలుసు. ఎంత భారం మన మీద నుంచి దొరికిపోయిందో, మన హృదయంలో ఎంత నెమ్మది ప్రశాంతత వచ్చిందో మనకు తెలుసు. కాబట్టి అది క్షమాపణ యొక్క వాల్యూ. ఇతరుల్ని క్షమించే విషయంలోనికి ముందుకు వెళ్ళటానికంటే ముందుగా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. కొద్దిమంది విశ్వాసులు తమని తాము క్షమించుకోరు, తమని తాము గాయపరుచుకుంటూ ఉంటారు. తాము ఎప్పుడో చేసిన తప్పునో ఏదో అపరాధాన్నో పదే పదే గుర్తు చేసుకొని తమ్మును తాము నష్టపరుచుకుంటూ ఉంటారు. ఇతరుల్ని క్షమించడం అన్న అంశంలోకి వెళ్ళటానికంటే ముందు నేను మీకు రిక్వెస్ట్ చేసేదంటే, some of you should forgive yourself first. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఏ పాపి అయితే యేసు పాదాల చెంత యథార్థంగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడో ఆ పాపాన్ని దేవుడు వెంటనే క్షమిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది మనం నమ్మాలి. కాబట్టి దేవుడు క్షమించినటువంటి పాపాన్ని నీకు నువ్వే గుర్తు చేసుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవటం, నిన్ను నువ్వు కించపరుచుకోవటం, ఏంటి నా బ్రతుకు, ఇక నా బ్రతుకింతే అన్నటువంటి మాటలు మాట్లాడడం, నిన్ను నువ్వే హ్యూమిలియేట్ చేసుకోవటం, అండర్ ఎస్టిమేట్ చేసుకోవటం మానేసేయాలి. నిన్ను నువ్వు క్షమించుకోవాలి, ఎందుకంటే దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక ఇతరులు క్షమాపణ గురించి మనం వద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు క్షమించుట యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభు ప్రార్థనలో ఆ ఒక్క విషయాన్ని ఆయన ఎంఫసైజ్ చేసి 2 వచనాలు ఎలాబరేట్ గా చెప్పాడు అంటే ఇది ప్రాముఖ్యమైందా కాదా? నన్ను ఒక ప్రశ్న ఇలా అడగనివ్వండి. పరలోకమందున్న మన తండ్రి, మన దేవుడు మనల్ని క్షమించకపోతే ఈ భూమి మీద బ్రతికే దినాలు మనం నెమ్మదిగా ఉండగలుగుతామా? దేవుడు మనల్ని క్షమించకపోతే దేవునితో సమాధానంగా ఉండగలుగుతామా? దేవుడు మనల్ని క్షమించకపోతే దేవునితో మనం సహవాసం చేయగలుగుతామా? దేవుడే మనల్ని క్షమించకపోతే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని స్వరాన్ని వినగలుగుతామా? ప్రార్థన చేయగలుగుతామా? ఇవన్నీ కుదరదు. దురదృష్టవశాత్తు విశ్వాసులైనటువంటి మనలో కొద్దిమంది ప్రభు చేత క్షమించబడకుండా అన్ని కార్యక్రమాల్లో పాలు పొందేస్తూ ఉంటాం. ప్రభు ఎందుకు క్షమించట్లేదంటే ఆయనకి ఇష్టం లేక కాదు, మీరు ఇతరుల్ని క్షమించని కారణాన్ని బట్టి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18. ఇక్కడ ఒక ఉపమానం క్షమాపణ గురించి, చాలా ప్రాముఖ్యమైన ఉపమానం. దాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీ బైబిల్ తెరచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వచనాల వరకు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భము మరి నేను మీకు ఒక్కొక్క వచనం చదువుతూ వివరించుకుంటూ వెళ్తాను. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చి ఇలా అంటాడు. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమించాలి అని అడిగాడు. అప్పుడు 7 మారులు మట్టుగా అని అడిగాడు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రోజుకి 7 సార్లు క్షమించాలి అన్నటువంటి ఆలోచన ఒకటి ఉంది. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 23వ వచనం, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని కోరిన ఒక రాజును పోలి ఉంది. ఇప్పుడు ఈ ఉపమానం చెప్తున్నాడు, క్షమాపణ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాడు, ఇతరులని క్షమించుట యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పినటువంటి సందర్భం ఇది. ఓకే, ఏమైందంటే అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి, అంటే యజమానుడికి, రాజుగారికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నవి కూడా అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. అయితే ఈ దాసుడు ఏం చేస్తాడంటే, కాబట్టి ఆ దాసుడు అతని పాదముల మీద సాగిలపడి పాదాలు ఎదుట మ్రొక్కి ఇలా అంటున్నాడు, నా ఎడల ఓర్చుకునము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా బతిలాడుకుంటున్నాడు. అప్పుడు వెంటనే ఆ యజమానుడు ఏమన్నాడంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా స్టోరీ. 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు రాజుగారి దగ్గర. ఇప్పుడు తీర్చేసే టైం వచ్చింది, కానీ తీర్చడానికి తన దగ్గర ఏం లేదు.
10,000 తలాంతులు అంటే కింద రాయబడింది, ఒక్క తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చు. 3,600 రూపాయలు ఇంటూ 10,000 ఎంత అవుతుంది? అక్షరాల 3,60,00,000 అవుతుంది. 3,60,00,000 అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు తీర్చమని రాజుగారు అడిగినప్పుడు, సార్ దయచేసి నా మీద కనికరపడండి, కొంతసేపు సమయం ఇవ్వండి, ఓర్చుకోండి, నేను ఇప్పుడు తీర్చలేను అని వేడుకున్నప్పుడు రాజుగారు మనస్సు కరిగిపోయి ఇతని మీద కనికరపడి ఇతన్ని విడిచిపెట్టి అప్పంతా క్షమించేశాడు. 3,60,00,000 అప్పు క్షమాపణ పొందాడు. ఏమి క్షమాపణ అండి ఇది? ఇది ఎలాంటి రుణమాఫీ? అసలు గొప్ప రుణమాఫీ పొందాడు. సంతోషంగా గంతులు వేసుకుంటూ రాజుగారి సముఖం నుంచి బయటకు వస్తున్నాడు. ఇలా ఆ వస్తు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక దాసుడు కనిపించాడు ఇతనికి. 28వ వచనం, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లించుము అనెను. అందుకు ఆ దాసుడు ఏమన్నాడంటే, అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, ఇతను చేసినట్టే చేశాడు, సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించదనని వారిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. ప్రియులారా, ఎంతో క్షమించబడినటువంటి ఈ వ్యక్తి అటు బయటికి వెళ్ళగానే ఏం చేశాడో తెలుసా? ఇతని దగ్గర అప్పు తీసుకున్నటువంటి ఒక దాసుడు ఉన్నాడు. అతను కనిపించాడు. ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా? 100 దేనారములు. కింద ఒక దేనారం అంటే 50 అర్ధ రూపాయి. 100 దేనారాలు అంటే 50 రూపాయలు. 50 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వలేదని రోడ్డు మీద గల్ల పట్టుకొని, గొంతు పట్టుకొని అతన్ని చెరసాల్లో వేయించాడు. సార్ కొంచెం టైం ఏంటని వేడుకున్నా ఒప్పుకోలేదు, అతన్ని జైల్లో పెట్టాడు. ఈ సంగతి అంతా రాజుగారి దాసులు చూశారు. చూసి రాజుగారికి తెలియజేశారు. ఇప్పుడు రాజుగారు వెంటనే రమ్మనండి వాడిని ఒకసారి పిలిపించండి అని పిలిచాడు. 31, వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి ఏమంటున్నాడు తెలుసా? చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించితిని. నేను మ్యూట్ చేయండి ప్లీజ్. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉందిని కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపడి ఏం చేస్తున్నాడు తెలుసా? యజమానుడు కోపపడి 24వ వచనం, తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను అని 35వ వచనంలో కంక్లూడింగ్ వచనం ఏంటో తెలుసా? మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఆలోచిస్తున్నారా ఈ మాట? ఆర్ యు లిజనింగ్? పిల్లరా, 50 రూపాయల కోసం జైల్లో పెట్టించాడు. 3,60,00,000 రుణమాఫీ పొందిన వ్యక్తి 50 రూపాయలు ఓర్చుకోలేకపోయాడు. ఎంతో గొప్ప పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తి చిన్న పాపాన్ని క్షమించలేకపోయాడు. ఈ మాట చెప్పి యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఆ ప్రకారమే మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే చేస్తాడు. మీరు ఎదుటి వారిని ఎలా క్షమిస్తారో దేవుడు కూడా అలానే మిమ్మల్ని క్షమిస్తాడు. మనం అరకొరగా క్షమిస్తే ఆయన కూడా మనల్ని ఆ ప్రకారమే చేస్తాడు. సో లెట్ us టేక్ దిస్ సిన్ సీరియస్లీ. ఇతరుల్ని క్షమించకపోవటం పాపము అని మీరు గుర్తించారా? ఇప్పుడు మిగతా ఫలానా పాపము చేస్తే మీరు క్షమించబడినటువంటి పాపము మీ మీదకి వస్తుందని ఏది చెప్పలేదు. కానీ ఇతరుల పాపము కనుక, ఇతరుల అపరాధము కనుక మనం ఇతరుల్ని క్షమించకపోతే మనం పొందినటువంటి పాప క్షమాపణ రద్దవుతుంది. అంతే కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇతను ఇంతకు ముందు రాజుగారి దగ్గర 3,60,00,000 క్షమాపణ పొందాడు.
రుణమాఫీ జరిగింది, విడిచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే తోడి దాసుని పట్ల కఠినంగా వ్యవహరించి కనికరం చూపించకుండా దుర్మార్గంగా వ్యవహరించాడో అప్పుడు వెంటనే రాజుగారు క్షమించినంత తిరిగి తన మీదకి వేశాడు. ఆఖరిది చెల్లించే వరకు చెరసాల్లో వేయించాడు. ప్రియులరా, ఈ ఒక్క ఉపమానం చాలు ఇతరుల్ని క్షమించుట యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి తెలపటానికి. కాబట్టి మనల్ని కూడా చాలా మంది ఇబ్బందులు పాలు చేస్తుండొచ్చు. మిమ్మల్ని అనరాని మాటలు అనుండొచ్చు, మీ మీద బురద జల్లి ఉండొచ్చు, మిమ్మల్ని హింస పెట్టుండొచ్చు, మీ మీద తప్పుడు ప్రచారం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని గాయపరిచి ఉండొచ్చు, మీకు అన్యాయం తలపెట్టి ఉండొచ్చు, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి ఉండొచ్చు, మీ దగ్గర మేలు పొంది మీకు వ్యతిరేకంగా తయారై ఉండొచ్చు, మీ చుట్టూనే ఉండి మీకు అన్యాయం, మీకు ఆపద కలగజేసిన వారై ఉండొచ్చు, మీకు కీడు కలగజేస్తుండొచ్చు, మీ ఉద్యోగ స్థలాల్లో మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మీ ప్రమోషన్ రాకుండా, ఇంక్రిమెంట్ రాకుండా ఎవరో అడ్డుపడి ఉండొచ్చు, లేదా మీ పిల్లల గురించి నానా మాటలు, అనవసరమైన మాటలు చెప్పుండొచ్చు. కారణము ఏదైనా అవ్వచ్చు కాక, వారు చేసిన అపరాధం ఏదైనా అవ్వచ్చు కాక, దేవుడు వారిని మనం క్షమించాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం క్షమించబడ్డాం కాబట్టి. బికాజ్ వీఆర్ ఫర్గివెన్, గాడ్ డిమాండ్స్ us, గాడ్ విల్ డిమాండ్ ఫ్రమ్ us టు ఫర్గివ్ అదర్స్. మనము ప్రభువు దగ్గర ఎంత క్షమించబడ్డామంటే 3,60,00,000 అప్పు లాంటిది. ఇతరులు మనకి చేసినటువంటి నష్టం, కీడు, అపాయం ఏంటంటే 50 రూపాయలు వంటిది. దేవునికి వ్యతిరేకంగా దేవునికి తిరుగుబాటుగా మనం ఎన్ని పాపాలు చేశామో ఒకసారి ఆ లిస్ట్ చూస్తే నివ్వెరపోతాం, ఆశ్చర్యపోతాం. దేవుడు వాటన్నిటిని బేషరతుగా క్షమించాడు, హృదయపూర్వకంగా క్షమించాడు, వాటినన్నిటినీ మర్చిపోతానని ప్రమాణం చేశాడు. కాబట్టి ఇంత క్షమాపణ పొందిన మనల్ని ఎవరో చిన్న మాట అన్నారని మనం వాళ్ళ మీద బిట్టర్నెస్ పెంచుకొని, చేదు కలిగి ఉండి, వారి మీద కోపం పెట్టుకొని, వారి మీద పగ పెంచుకొని, వారిని క్షమించకుండా ఉండటం అనేది దేవుడు సహించలేడు. ఎందుకంటే వాళ్ళు నీ పట్ల చేసిన పని చాలా చిన్నది. నువ్వు దేవుని పట్ల చేసిన పాపంతో పోలిస్తే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చేసిన పాపం, అపరాధం చాలా చిన్నది. 3,60,00,000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? కాబట్టి ప్రియులారా, అందుకు దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇంకొక 2 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ గురించి. ఎఫెసియన్స్ చాప్టర్ 4 31, 32 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. మీరందరూ బైబిల్ తీసి చూస్తున్నారా? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. బై ది వే, దిస్ ఇస్ నాట్ ఎ సజెషన్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. సమస్తమైన ద్వేషం అంట, కోపం అంట, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. విసర్జించడం అంటే తెలుసు కదా, మనము మూత్రము, మలము విసర్జిస్తాం. అలాగే వీటన్నిటిని విసర్జించాలి. ఒకసారి విసర్జించిన తర్వాత వాటిని అసహించుకుంటాం. అలాగే వీటిని అసహించుకోవాలి. ఆ మాట చెప్పి ఉంటున్నాడంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఇంకొక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 13. ఎవడైనను తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఎడల, మీరు కూడా, మనలో కూడా ఎవరైనా ఇతరులు మనకి హాని చేశారని మనం అనుకున్న ఎడల ఏం చేయాలో తెలుసండి? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎలా క్షమించాలి? ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము, మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. క్షమించాలి ఒకటి ప్రాముఖ్యం, ఎలా క్షమించాలి అన్నది కూడా ఇక్కడ ప్రాముఖ్యం. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం అలా క్షమించాలి.
దేవుడు మనల్ని సగం సగం క్షమించాడా, సంపూర్ణంగా క్షమించాడా? సంపూర్ణంగా క్షమించాడు. అలాగే మనం కూడా ఇతరుల్ని సంపూర్ణంగా క్షమించాలి. ఇదొక ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఇలా చేయకపోతే, ఇతరుల్ని కనుక క్షమించకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా మీలో కొద్దిమంది ఇలా అనుకుంటారు, బ్రదర్ మీరు చెప్పేదంతా బానే ఉంది, క్షమించటం ఇంపార్టెంట్ అని నాకు కూడా అర్థమవుతుంది, కానీ నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ కొద్ది మందిని క్షమించలేను బ్రదర్, ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన కీడు అలాంటిది అని మీ మనసులో కొద్దిమంది మెదులుతూ ఉంటారు. మీ మనసులో ఎవరైతే మెదిలారో దేవుడు వాళ్ళని గుర్తు చేస్తున్నాడు, వారినే మొదట మీరు క్షమించాలి. బహుశా మీ అత్తగారు మీకు గుర్తొస్తుండొచ్చు, మీ కోడలు గుర్తొస్తుండొచ్చు. మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ తగాదాలు అత్త కోడలకు మధ్యలో ఉంటాయి. మీ వియంకులను మీరు క్షమించాల్సి రావచ్చు, వారు చేసింది ఏదైనా కావచ్చు కాక. మీ స్నేహితులను క్షమించాల్సి వచ్చు. సాధారణంగా మనిషి ఒంటరి జీవి కాదు, ఇతరులతో కలిసి ఉండేవాడు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. అంటే మనుషులతో కలిసిమెలిసి ఉండాల్సిన వ్యక్తి ఓ మనిషి. కాబట్టి ఇతరులతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు క్షమాపణ గుణం అనేది ఒక ఆరోగ్యకరమైనది. చాలా మంది ఇతరులు క్షమించుకోకపోవటం వల్లే చాలా బంధాలు పోగొట్టుకున్నారు. అన్నదమ్ములు విడిపోయారు, తల్లిదండ్రులు పిల్లలు విడిపోయారు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు, అత్త కోడలు ఎప్పుడూ గొడవే. ఈ రీతిగా స్నేహితుల్ని పోగొట్టుకుంటారు. ఇరుగు పొరుగు వారితో చాలా మంది క్రైస్తవులు తగాదాలు పెట్టుకుని ఉంటారు, వారిని కూడా క్షమించరు. ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, స్టూడెంట్స్ అయితే చదువుకునే కాలేజెస్, స్కూల్స్ లో కొద్దిమంది లెక్చరర్స్ ని క్షమించలేరు. ఉద్యోగస్తులు అయితే వాళ్ళ బాస్ ని క్షమించలేని విశ్వాసులు ఉంటారు. ఏరియా ఏదైనా కొద్దిమంది సంఘంలో తోటి విశ్వాసుల్ని క్షమించలేని వారు ఉంటారు. పెద్దల్ని, సేవకుల్ని క్షమించలేని వారు ఉంటారు. విశ్వాసుల్ని క్షమించలేని వారు ఉంటారు. ఏరియా ఏదైనా, రిలేషన్షిప్ ఏదైనా, మీకు గుర్తొస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే వారిని మీరు క్షమించి తీరాల్సిందే. కారణం ఏంటంటే మీరు క్షమించబడ్డారు. క్షమాపణ యొక్క విలువ మీకు తెలుసు. ఒక్కసారి ఊహించండి, మీరు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నిటినీ మీరు ఒప్పుకున్నప్పుడు, ప్రభు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు బేషరతుగా మారు మాట లేకుండా క్షమించాడు కదా. అవన్నీ క్షమాపణ తీసేస్తున్నాను, అవన్నీ తిరిగి నీ ఖాతాలో వేస్తానంటే మనం భరించగలుగుతామా? దేవుని క్షమాపణని పోగొట్టుకోవడానికి ఇష్టపడతామా? ఎవరో ఇష్టపడం. అయితే ఈరోజు, ఇంతకుముందు తెలియకపోయినా ఈరోజు మీకు తెలిసిన సంగతి ఏంటంటే, ఈ భూప్రపంచం మీద ఒక్క వ్యక్తిని మీరు క్షమించకపోయినా దేవుడు మన పాపములను క్షమించడు. ఈ మాట చెప్పాలంటే ఇది బైబిల్లో రాయబడకపోతే ఎవరు ధైర్యం చేసి చెప్పలేరు, కానీ ఇది పదే పదే చెప్పబడినటువంటి మాట. ఇతరుల అపరాధములు మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు. ఇతరుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ అపరాధాలు క్షమించడు. కాబట్టి మీ సహోదరుని క్షమిస్తే ఏ ప్రకారం క్షమిస్తారో మీ పాపాలు దేవుడు ఆ ప్రకారం క్షమిస్తాడు అంటున్నాడు. మీరు అరకొరగా క్షమిస్తే, మీరు పెదవులకు మట్టికే ఏం ప్రాబ్లం లేదులే అంటే దేవుడు కూడా అలానే క్షమిస్తాడంట. ప్రియులారా, మనలో కొద్దిమంది ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, పరిణితి చెందలేకపోవటానికి, దేవుని పని పరిచర్యలో వాడబడలేకపోవటానికి, అంతరంగంలో నెమ్మది లేకపోవటానికి, దేవునితో సమాధానం లేకపోవటానికి, మన ప్రార్థనలో జవాబు రాకపోవటానికి ఉన్నటువంటి కారణాల్లో ఇతరుల్ని క్షమించకపోవటం కూడా ఒకటి. ఇప్పుడు మూడో అంశంగా, ఇతరుల్ని క్షమించకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు డోంట్ ఫర్గివ్ అదర్స్? మనం ఎదుర్కొనే నష్టాలు ఏంటి? ప్రియులారా, ఇతరుల్ని మనం క్షమించకపోతే మనకి మనమే హాని చేసుకుంటాం. నీకెవరి మీద కోపం ఉంది, వాళ్ళు చచ్చిపోవాలని నువ్వు విషం తాగితే ఎవరు చస్తారు? విషం తాగిన వ్యక్తి చస్తాడు. చాలా మందికి విశ్వాసులు అలా చేస్తా ఉంటారు. ఇతరుల్ని క్షమించకపోవటం తమకి నష్టం అన్న సంగతి వారు గుర్తించరు. ఇతరుల్ని క్షమించకపోతే మనశ్శాంతి ఉండదు. ఇతరుల్ని క్షమించకపోతే వాళ్ళ మీద రోజు రోజుకి చేదు, బిట్టర్నెస్ పెరిగిపోతుంది. ఇతరుల్ని క్షమించకపోతే నీకు నెమ్మది ఉండదు. ఇతరుల్ని క్షమించకపోతే నీ కుటుంబం నెమ్మది ఉండదు. సో వాళ్ళని క్షమించకపోవటం వల్ల, వాళ్ళు చేసిన తప్పు ఏదైనా సరే, నష్టం ఎవరు అనిపిస్తున్నారంటే వాళ్ళు కాదు, నువ్వు నష్టం కొని తెచ్చుకుంటున్నావు. ఇక ఉదయం లెగవగానే నీ మనసులో వాళ్ళే మెదలాడతారు.
ప్రార్థన కూర్చుంటే కూడా వాళ్ళు మెదలాడతారు మనసులో, వాళ్ళు గుర్తొస్తారు. ఇతరుల్ని క్షమించకపోతే ఆ బాధ, నొప్పి ఇంకెక్కువైపోతూ ఉంటుంది. ఇది ఒక సెప్టిక్ లాగా అనమాట, ఒక క్యాన్సర్ లాగా లోపల ఆ పుండు పెరిగిపోతూ పెరిగిపోతూ ఎక్కువైపోతుంది. ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 12వ అధ్యాయం, హీబ్రూస్ 12 verses 14 and 15, 14-15 వచనాలు. హెబ్రీ 12, 14, 15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు, ఈ మాట గమనించండి, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపలుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ గమనించాల్సిన మాట, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో, జాగ్రత్త. ఈ చేదైన వేరంటే ఇదే, ఇతరుల ఎడల బిట్టర్నెస్, క్షమించకపోవటం, వాళ్ళంటే పడకపోవటం, వాళ్ళ పేరు వినటానికి ఇష్టపడకపోవటం, వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగానే ఆలోచించటం, వాళ్ళకి ఏదైనా కీడు జరగాలని ఆలోచించటం, వాళ్ళకి ఏదైనా అనుకోనిది జరిగితే సంతోషించటం, ఇవన్నీ కూడా మీరు ఒక వ్యక్తిని క్షమించలేదు అన్నదానికి రుజువులు. ఇలాంటిది ఏదైనా ఉంటే ఈ చేదైన వేరు మొలిచి మిమ్మల్నే కాదు అనేక మందిని అపవిత్రులు చేస్తుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆ తర్వాత ఇది ఒక తెగుల్లాగా వ్యాపిస్తుంది, మనల్ని నష్టపరుస్తుంది, మన ఆత్మీయ జీవితానికి అడ్డంకైపోతుంది ఈ పాపము. దావీదంటాడు, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన దేవుడు నా మనవి ఆలకించకపోవును అంటాడు. బహుశా మన ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వలేకపోవటానికి కారణం మీరు ఇతరుల్ని క్షమించలేదేమో. ఇంకా ఏ నష్టాలు ఉన్నాయి బ్రదర్? ఇంకా ఏ నష్టాలు ఉన్నాయి? యాక్చువల్గా ఇతరుల్ని క్షమించకపోవటం ఒక బలహీనత కాదు, అది ఒక మహాపాపం. దేవుడు చాలా వచనాల్లో పదే పదే ఎత్తి చూపించినటువంటి పాపం. పాత నిబంధనలు అయితే వారికి అలా కాదు, కంటికి కన్ను పంటికి పన్నులా ఉండేది. నూతన నిబంధనలకు వచ్చేసరికి యేసుప్రభు అంటాడు, నీ శత్రువుని సహితం నువ్వు ప్రేమించాలి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అంటాడు లూకా సువార్త 6వ అధ్యాయంలో. ప్రియులారా, నూతన నిబంధనలో క్రైస్తవులుగా మన స్థాయి అమాంతం పెంచాడు. ఎందుకంటే మనం సంపూర్ణమైన కడుగుదల, విడుదల, క్షమాపణ మన పాపాల నుంచి పొందాం కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది? ఇతరుల్ని క్షమించకపోతే సాతాను ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. 2 Corinthians chapter 2 verses 10 and 11, 10-11 వచనాలు. మీరు దేనిని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ముఖ్యంగా మొదటి ఉత్తరంలో ఎవరైతే జారత్వంలో ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు అతన్ని ఎందుకు వెలివేయలేదు అని వాళ్ళని ఖండిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని వెలివేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా కాలం అయింది, పశ్చాత్తాపడి తిరిగి చేర్చుకోండి, అతన్ని ప్రేమించండి అని అంటాడు. ఆ సందర్భంలో చెప్తున్నమాట, మీరు దేనిని గూర్చి ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించుంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ప్రియులారా, ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరినన్నా మనం క్షమించకపోతే సాతాను తంత్రాలు ఉపయోగించి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. మన జీవితంలో దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని వాడు అడుగు పెడతాడు. ఇట్ ఈస్ లైక్ రాత్రి పడుకునేటప్పుడు ఆ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని ఎవరైనా చెప్తే అయినా కూడా తలుపులు వేసుకోకుండా బోర్లాగా తెరిచిపెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? దొంగలు ఈజీగా వచ్చేస్తారు. అలాగే ఈ క్షమించకపోవటం అనేది ఇంత పాపం అని తెలిసినా కూడా చాలా మంది సీరియస్ గా తీసుకోరు. అప్పుడు ఏం జరుగుతుందంటే సాతాను ఆ కుటుంబంలో, ఆ జీవితంలో, ఆ సంఘంలో జరబడిపోతాడు, కలవరం సృష్టిస్తాడు.
చాలాసార్లు భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోరు. వారిద్దరూ జీవితాంతం కలిసి ఉంటామని అందరి ముందు ప్రమాణం చేసి, ఏదో చిన్న మాట అన్నాడు అని, ఏదో చిన్న పని చేసిందని, ఏదో నా మాట వినలేదని, నేను చెప్పింది చేయలేదని కోపగించుకొని, కోపంలో పగ పెంచుకొని, క్షమించకుండా రోజులు కాదు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖంగా ఉండే జంటలు క్రైస్తవ లోకంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. కౌగిట్లో భార్యని ప్రేమించలేని ఆ భర్త ఎలాంటి క్రైస్తవుడో నాకు అర్థం కాదు. కట్టుకున్న భర్తను ఏదో పొరపాటు చేశాడని క్షమించలేని భార్య ఎలాంటి క్రైస్తవ భార్యో నాకైతే అర్థం కాలేదు. ప్రియులారా, ఎవరైతే ఇలా భార్యాభర్తలు దెబ్బలాడుకొని క్షమించుకోకుండా ఉంటారో సాతాను వాళ్ళ మధ్యలో జొరబడతాడు. సాధారణంగా పిల్లల మీద అటాక్ చేస్తాడు, పిల్లల్ని అనారోగ్య పాలు చేస్తాడు, పిల్లల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. అందుకే చాలా మంది పిల్లలు క్రైస్తవ కుటుంబాలను ఉంటారు కానీ చెదిరిపోతారు, లోకంలో వాండర్ అయి తిరుగుతూ ఉంటారు. ఒకానొక కారణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోలేకపోవటం, ఇతరుల్ని క్షమించలేకపోవటం, వారి జీవితాల్లో క్షమాపణ యొక్క ప్రాముఖ్యత, ఆజ్ఞకు లోబడకపోవటం. ప్రియులారా, సాతాను, మీరు ఈ మాట వినుంటారు, మీరు ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న మాట వినుంటారు. అంటే ఒక రాయి విసిరితే 2 పిట్టలు పడిపోయాయంట, అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అలాగే సాతాను ఏం చేస్తారంటే కుయుక్తిగా మోసగించి, ప్రేరేపించి ఎవరో మనల్ని ఏదో అనేటట్టు చేస్తారు. మనకి వ్యతిరేకంగా ఏదో కీడు తలపేటట్టు, మన గురించి చెడ్డగా మాట్లాడేటట్టు, మన పరువు తీసేటట్టు ఎదుటి వ్యక్తిని ప్రేరేపిస్తాడు. తద్వారా అతన్ని లోపరుచుకొని అతన్ని పాపంలోకి నెట్టేస్తాడు. ఆ తర్వాత అదొక దెబ్బ. ఇప్పుడు ఇతగాడు నన్ను ఈ మాట అంటాడా, ఆవిడ నన్ను ఇలాగంటుందా అని దానికి మనం రియాక్ట్ అయిపోయి సదరు వ్యక్తిని క్షమించకపోవటం వల్ల మనం 2వ పిట్ట. అలాగే ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఆ మాటలు అన్నవాడు పడిపోయాడు, ఆ మాటలు విన్నటువంటి ఈ వ్యక్తి అతన్ని క్షమించకుండా పడిపోయాడు. పిల్లరా, ఇంత నష్టం జరుగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితాల్లో కొన్ని నష్టాలకు ఇతరులు మీరు క్షమించకపోవటం కారణమని ప్రభు మీకు ఎత్తి చూపిస్తున్నాడా, మిమ్మల్ని ఒప్పిస్తున్నాడా? క్షమాపణ అడగండి, దిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రభువు దగ్గర దాచిపెట్టొద్దు. మీరు ఎవరిని క్షమించలేదో వారిని ఈరోజు క్షమించటానికి ప్రయత్నం మొదలు పెట్టండి. ఓకే, ఇతరులు క్షమించకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేము, మన పరిచర్య దీవించబడదు. అబౌవ్ ఆల్, ఇతరులు క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించడం. ఇవి ఇతరులు క్షమించకపోతే జరిగేటువంటి నష్టాలు. ఇప్పుడు ఆఖరిది, అన్నిటికంటే ముఖ్యమైనది, బ్రదర్ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను పలానా వ్యక్తిని క్షమించలేదు, నన్ను ఇలాగ ఒక మాట అన్నాడు, ఒక మాట అంది, లేకపోతే నా మీద కోపంగా అందరి ముందు అరిసి పరువు తీసింది, లేకపోతే పదే నన్ను రెచ్చగొడుతూ ఉంటాడు. అది ఎవరైనా సరే, మీ భర్త, మీ భార్య, మీ పిల్లల, మీ మనవళ్ళ, మీ కోడల, మీ అల్లుడ, మీ కొడుక, మీ కూతుర, మీరు పనిచేసే చోట్ల, మీ తోటి కలీగ్సా, లేకపోతే మీ బాస, మీ సంఘంలో తోటి విశ్వాస, మీ సంఘ సేవకుడు, లేకపోతే పాస్టర్ గారు, లేకపోతే సంఘ పెద్దల, ఎవరు మీరు క్షమించిన వ్యక్తి? మీ బంధువుల్లో ఇంకొకరా? మీకు తెలుసు. ఎవరినైతే గుర్తు చేస్తున్నారు వారిని ఈ రోజు నుంచి క్షమించటం మీరు మొదలు పెట్టవచ్చు. మీరు పరిపూర్ణంగా వారిని క్షమించవచ్చు. ఇది మనకి చేతవుతుంది కాబట్టి దేవుడు చేయమని చెప్పాడు. ఇప్పుడు మొదటిగా దీని నుంచి ఎలా బయటపడాలి, ఇతరులను ఎలా క్షమించాలి? మొట్టమొదటి ఆ ఉపమానంలో ప్రభు మనకు బోధించింది అంటే తెలుసా? మనం క్షమించబడ్డాం కాబట్టి ఇతరుల్ని క్షమించాలి. ఈసారి ఎప్పుడైనా పలానా వ్యక్తి గుర్తొస్తున్నప్పుడు, ఆ వ్యక్తి అన్న మాటలు గుర్తొస్తున్నప్పుడు, వారు చేసిన కీడు గుర్తొస్తున్నప్పుడు, వారు ఎగ్గొట్టిన అప్పు గుర్తొస్తున్నప్పుడు, వారు అన్న మాటలు గుర్తొస్తున్నప్పుడు, మనకి మనసులో కలవరం, వేదన, బాధకి మనం గురవుతుంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనల్ని ఎలా క్షమించాడో ఒకసారి గుర్తు చేసుకోవాలి. వెనక్కి తిరిగి మన అకౌంట్లో ఎంత పాపము దేవుడు బేషరతుగా క్షమించాడో అది మనం గమనించగలిగితే వాళ్ళు చేసిన చిన్న అపరాధము మనం క్షమించగలుగుతాం. ఒకవేళ ఇందాక అనుకున్నటువంటి ఉపమానంలో
3,60,00,000 క్షమించబడినటువంటి వ్యక్తి ఆ క్షమాపణ పొందుతున్నప్పుడు రాజుగారి గదిలో మీరున్నారనుకుందా. మీరుండి రాజుగారు ఇతన్ని క్షమించడం చూసి, అబ్బా ఎంత అదృష్టవంతుడండి ఇతను, ఎంత గొప్పవాడు యజమానుడు, ఇతన్ని ఇంత అప్పు క్షమించాడు అనేసి మీరు ఆశ్చర్యపోతారు. అలాగా బయటకు వచ్చారు, మీ వెనకాలే ఈ క్షమించబడిన వ్యక్తి కూడా వచ్చాడు. మీరు అందరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ వ్యక్తి కూడా మీ ముందు వెళ్తూ ₹50 అప్పు తీసుకున్న వ్యక్తి గల్లా పట్టుకొని నానా మాటలని జైల్లో వేయించటం మీరంతా ఇది చూశారు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసిన తర్వాత మీరేమంటారు? అతన్ని మీరేమంటారు? ఏమని పిలుస్తారు? కొద్దిమంది ఎంత దుర్మార్గుడండి ఇతను, ఎంత కఠినుడండి ఇతను, ఎంత కృతజ్ఞత లేనవాడండి ఇతను, ఎంత దుర్మార్గుడండి ఇతను, ఎంత బుద్ధిహీనుడండి ఇతను, ఎంత పాపాత్ముడండి ఇతను, ఇంత క్షమించబడి ₹50 ఓర్చుకోలేకపోయాడు, ₹1,00,00,000 క్షమించబడి చిన్న చిల్లర కోసం ఇంత దిగజారిపోయాడని అతన్ని మీరు చాలా చిరాగ్గా చూస్తారు. ఇప్పుడు మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఎంత క్షమించాడో, మీ చిన్నప్పటి నుంచి చేసినటువంటి పాపాలన్నీ కనుక దేవుడు ఒక సీడీ చేసి లేకపోతే ఒక పెన్ డ్రైవ్ లో ఇచ్చి మన చేతికిస్తే ఎంతమందిని తీసుకుంటాం? ఒకసారి చూడు బాబు నీ పాపాలన్నీ అని కనుక చెప్తే మనలో ఎంతమందికి ధైర్యం ఉంది ఆ సీడీ చూడటానికి? మనం చీకట్లో రహస్యంగా చేసిన పాపాలు, మన అంతరంగంలో హృదయంలో చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర రికార్డు ఉంది. అది దేవుడు బయట పెట్టి ఒకసారి చూడు అంటే తట్టుకోగలుగుతామా? సరే, నీతో పాటు మీ పేరెంట్స్కి లేదా నీ భార్యకి భర్తకు కూడా కాపీ ఇస్తాను, వాళ్ళు కూడా చూస్తారంటే ఏమంటాం మనం? దేవా నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఆ పని చేయొద్దు, నేను చూడలేను, ఎందుకంటే నా పాపం అంత నీచమైంది, భయంకరమైంది, నా అంతరంగం అంత చెడిపోయిందని ప్రభు పాదాలు పట్టుకుంటాం. మరి అన్ని పాపాలను బేషరతుగా క్షమించబడినటువంటి నీవు, ప్రభు రక్తంలో ఉచితంగా క్షమాపణ పొందినటువంటి నీవు, నీ వ్యతిరేకంగా నీకు ఏదో చిన్న తప్పు చేశారని, చిన్న మాట అన్నారని, చిన్నది ఎగ్గొట్టారని వాళ్ళని క్షమించకుండా మనసులో గూడు కట్టుకొని వారిని ద్వేషిస్తూ వారికి నష్టం, కీడు, అపాయం తలపెట్టాలని నువ్వు ఆలోచిస్తుంటే నిన్ను ఏమనాలి? ఒకవేళ అలా నేను ఆలోచిస్తుంటే నన్ను మీరేమంటారు? మీరు అలా చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలి? ఇందాక ఆ దాసుడిని ఏమంటారని అడిగితే కొన్ని లిస్ట్ చేసుకున్నామే, మీ అంతరంగంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి ఆ వ్యక్తి గురించి, అవన్నీ మీకు మీరు చెప్పుకోవాలి. ఎంత దుర్మార్గం, ఎంత దుష్టత్వం, ఎంత కృతజ్ఞత లేని భావం, ఎంత అవిధేయత, ఇవన్నీ మనం పేర్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా క్షమించటానికి అసలైన మెడిసిన్ ఏంటంటే మనం ఎంత క్షమించబడ్డామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అతను చేసింది చిన్న మాటే కదా, చిన్న పనే కదా అని క్షమించగలుగుతాం. రెండవది, ఇతరుల్ని క్షమించకపోవటం అనేది తీవ్రమైన పాపం అని నమ్మటం. మొదటిది, మన పాపం ఎంత క్షమించబడ్డామో గుర్తు చేసుకుంటే ఇతరుల్ని క్షమించటం సులభం అవుతుంది. రెండవది, నేను ఇతరుల్ని క్షమించకపోతే నేను పాపం చేస్తున్నాను, నేను దేవునితో సమాధానంగా లేను అన్నది విశ్వసించాలి, గుర్తించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఇతరుల్ని క్షమించకపోవటం చాలా సాదాసీదా అయిపోయింది. కుటుంబాల్లో ఇతరుల్ని క్షమించకపోవటం చాలా సాధారణం. సంఘాల్లో కూడా దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని విషయాలు పాలు పొందుతూ ఇతరుల్ని క్షమించినటువంటి విశ్వాసులు చాలా మంది అక్కడ కూర్చొని ఉంటారు. ఇది కామన్ అయిపోయింది. క్షమించకపోవటం అనేది పెద్ద సీరియస్ ఏం కాదులేండి అన్నటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లరా, ఒక 100 ఏళ్ల క్రితం బీపీ, షుగర్ అంటే అప్పుడు ఉండేవాళ్ళో తెలియదు, కానీ ఈ రోజుల్లో అయితే చాలా కామన్ అయిపోయాయి. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అనేది దాదాపుగా చాలా మందికి ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జబ్బులు, బీపీ ఉందా, షుగర్ ఉందంటే బహుశా 100 ఏళ్ల క్రితం బీపీ వచ్చి అమ్మో బీపీయా, అమ్మో డయాబెటీసా అనుకొని ఉండేవారేమో. కానీ ఇప్పుడైతే బీపీయా వచ్చేసిందా అంటే అది కామన్ అయిపోయింది, సాధారణం అయిపోయింది. అందరిలో ఉంది కాబట్టి కామన్ అనుకుంటున్నాం. అలాగే క్షమించకపోవడం కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి ఇదే ఉందిలే అనుకుంటున్నారు. కానీ మీరు క్షమించకపోవటం వల్ల మీ పాపాలు క్షమించబడట్లేదు అని మీరు గుర్తిస్తున్నారా? ఇది ఇంత సీరియస్ పాపం అని మీరు తలంచారా? మీ జీవితంలో ఎదుగు బొదుగు లేకపోవటానికి ఇది అడ్డుబండగా ఉంటుందని మీరు గమనిస్తున్నారా? దీన్ని పాపాన్ని పాపంగా చూడండి, బలహీనతగా చూడొద్దు. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి.
మార్కు సువార్త 11:25. 11:25. మార్కు సువార్త 11:25. ఇక్కడ ఏమంటున్నాడంటే 25-26 వచనాల్లో, మీకు ఒకని మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. కిందే ఉంది, ఒకసారి చదువుతారా? 2 అనేసి కిందే ఉంది. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రి మీ పాపములు క్షమించడు. ఇట్స్ ఎ లా. ఇది మారదు. ఇది దేవుని యొక్క చట్టం. మీరు క్షమిస్తే నేను క్షమిస్తా, మీరు క్షమించకపోతే నేను క్షమించను. ఇందులో వేరొక మాటే లేదు. కాబట్టి ఎవరన్నా అన్నా నాకు కూడా క్షమించాలని, కానీ నాకు క్షమించాలని అంటున్నాను, కానీ మీరు చెప్తున్నప్పుడే క్షమించలేకపోతున్నారన్నా అన్నటువంటి మీరేం చేస్తారో తెలుసా? కొద్దిమంది వ్యక్తుల్ని వెంటనే క్షమించలేము, ఎందుకంటే వారు చేసిన గాయం అలాంటిది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడల్లా, ప్రభువా ఇదిగో ఫలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నానయ్యా, ఫలానా వ్యక్తిని క్షమిస్తున్నానయ్యా అని ప్రార్థన చేసే ప్రతిసారి క్షమించాలంట. ప్రతిసారి క్షమించాలి. ప్రియులారా, ఇన్ని మాటలు చెప్తున్న నా లైఫ్ లో కూడా ఒకానొక టైంలో ఒకరిద్దరి గురించి నేను కూడా క్షమించలేనటువంటి పరిస్థితి. సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని బట్టి, అక్కడ జరిగేటువంటి వాక్యానికి భిన్నంగా ఉన్నటువంటి విషయాలను బట్టి ఒకరిద్దరు వ్యక్తులు నేను కూడా వాళ్ళ మీద క్రమంగా బిట్టర్నెస్ పెంచుకోవటం, వాళ్ళు చేసేది వాక్యానుసారం కాదు, కానీ ఏం చేయలేని పరిస్థితి, ఇలాగ నలిగిపోతూ ఇదే విషయాల్ని వేరే ఒకరిద్దరితో చర్చించుకుంటూ వాళ్ళ మీద బిట్టర్నెస్ పెంచేసుకున్నాను. ఇక నా పరిస్థితి ఎలా అయిందంటే, రాను రాను ఉదయం లెగవగానే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తులు వాళ్ళే. వాష్రూమ్కి వెళ్ళినా, అసలు మోకరించినా, డ్రైవింగ్ చేస్తున్నా, ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు నా మనసులో మెదలాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు గుర్తొస్తే ఎంతో కలవరం వచ్చేసేది. ఈ రీతిగా టార్మెంట్ అయిపోయానమాట, సఫర్ అయిపోయాను. ప్రభు దయ వల్ల నన్ను కరుణించి దేవుడి వాక్యపు వెలిగింపును మరొకసారి నాకు ఇవ్వటం ద్వారా దేవుడు అన్నాడు, వారిని క్షమించాలి, నువ్వు వారిని నీ హృదయం నుంచి రిలీజ్ చేయాలి, వారిని విడిచిపెట్టేయాలి. ఒక పక్షిని పంజరంలో ఉంచితే ఎలాగ దానిలో ఉంటుందో దాన్ని విడిపించాలంటే తలుపు తీస్తే అది విడుదల పొందుతుంది. అలాగా కొద్దిమంది వ్యక్తుల్ని మన మనసులోంచి వదిలేసేయాలి, మన హృదయంలోంచి మనసులోంచి వాళ్ళని పంపించేసేయాలి. చాలా మంది ఇతరుల్ని క్షమించకుండా వారిని తమ హృదయంలో గూడుగట్టి తెలియకుండా పూజిస్తూ ఉంటారు, వారి మీద కక్ష పెంచుకుంటూ ఉంటారు. అలాంటి పని మనం చేయనవసరం లేదు. దేవుని కృప వల్ల నేను చెప్పగలను, నేను ఇది పాటించాను. మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించండి. ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను, వారిని క్షమిస్తున్నాను, వారిని క్షమిస్తున్నాను, నన్ను క్షమించని ప్రభువుని అడుగుతూ వచ్చాను. దేవుడు నాకు కృప ఇచ్చాడు, తన ఆత్మ శక్తి చేత వారిని పూర్తిగా క్షమించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు మీ అందరి ముందర దేవుని సన్నిధిలో నేను ఒకటి చెప్పగలుగుతాను, ఏంటంటే ఈ భూ ప్రపంచం మీద నేను క్షమించని వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు. దాదాపు 9-10 ఏళ్ల కిందట ఈ నిర్ణయం చేసుకున్నాను నేను. ఏంటంటే, ప్రభువా ఈ భూమి ప్రపంచం మీద నేను క్షమించని వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు ఉండటానికి వీల్లేదు. కారణం, ఆ ఒక్క వ్యక్తిని నేను క్షమించకపోతే నువ్వు నన్ను క్షమించనన్నావు. కాబట్టి ఆ స్థితి నాకొద్దు. ఈ రోజు మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు కూడా ఈ నిర్ణయం చేయండి. ఓ ప్రభువా తండ్రి, ఈ భూమి మీద నేను క్షమించిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు చేసిన కీడు, నష్టం, అపాయం, మోసం ఏదైనా సరే నేను చేసిన పాపం ఎదుట వాళ్ళది నథింగ్. కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తున్నాను. ఇంకొక ప్రార్థన కూడా చేశాను నేను, ఒక దైవజనం దగ్గర నేర్చుకున్నాను. ఇతరుల్ని మనం క్షమించిన తర్వాత నిజంగా వాళ్ళని క్షమించామా లేదో అన్నదానికి టెస్ట్ ఏంటంటే, వాళ్ళ బాగు కోసం, మేలు కోసం మనం ప్రార్థన చేయటం. ఆ తర్వాత వారికి ఏదైనా అపాయం వస్తే, కొంత నష్టం జరిగితే తగిన శాస్త్రి జరిగిందిలే అని మనం అనుకోకూడదు. ప్రియులారా, క్షమించటంలో ఎంతో శక్తి దాగి ఉంది. ఇంకొకటి ప్రార్థన చేశాను, అదేంటంటే ఒక దైవజన్ దగ్గర విని నేర్చుకున్నాను. ఇలా చెప్పాడు ఆయన, ఏంటంటే ఎవరైతే మీకు అన్యాయం చేశారో, కీడు నష్టం చేశారో, మీరు వారిని క్షమించిన తర్వాత ప్రభువా వారికి పరిచర్య చేసేటువంటి ఒక అవకాశం ఇవ్వను, ఆయన వారికి సేవ చేసే అవకాశం ఇవ్వు, వారికి సహాయం చేసే అవకాశం ఇవ్వని నేను కూడా ప్రార్థన చేశాను. లేదా ఒక్కొక్క సందర్భంలో నా మీద బురద చల్లి, నా కుటుంబం మీద నానా మాటలని
నా రెప్యుటేషన్ పాడు చేసి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కొద్దిమంది ప్రయత్నం చేశారు. వారందరినీ క్షమించాను. అలాగే ఈ ప్రార్థన కూడా చేశాను. ప్రభు ఒక్క అవకాశం ఇవ్వు వారికి సేవ చేయటానికి. దేవుడు ఒకానొక సందర్భంలో అలాంటి అవకాశం కూడా ఇచ్చాడు. ఎవరైతే నానా మాటలు అన్నారు, నా గురించి తప్పుడుగా చెప్పారో, వాళ్ళనే ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళతో ప్రేమగా మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ప్రభు దాని నుంచి విడుదలిచ్చాడు. ఈరోజు ఇతరుల్ని క్షమించకపోవటం అనేది నాకు ఒక పెద్ద పాపం. ఎందుకైందంటే బైబిల్ పెద్ద పాపంగా చూపిస్తుంది కాబట్టి మీరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోండి. జాయిస్ మేయర్ అనే వ్యక్తి గురించి మీరు వినుంటారు. చాలా పుస్తకాలు రాసింది ఆవిడ, చాలా ప్రసంగాలు కూడా చేసింది. ఆవిడ చిన్నతనంలో తను ఎదుగుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు, తన ఫాదర్ ఆ అమ్మాయిని సెక్షువల్ గా అబ్యూస్ చేశాడు, మానభంగం చేశాడు, అనేక సార్లు రేప్ చేశాడని ఆవిడే టెస్టిమనీ చెప్పింది. అతనంటే ఎంతో అసహ్యం. చివరికి ఆ ఇంట్లోంచి ఆ పోలీసుల సాయం చేత పారిపోవటం జరిగింది. ఆ తర్వాత దేవుడు ఆవిడని రక్షించటం, దేవుని ఆవిడ వాడుకోవటం మనకు అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆవిడ ఎదుగుతున్న కొద్దీ ఆవిడ దగ్గర దేవుడు కోరుకున్నది ఏంటంటే, తనని ఎంతో అబ్యూస్ చేసిన, తనని మానభంగం చేసినటువంటి తన తండ్రిని క్షమించటం. తను చెప్పింది ఏంటంటే, నా తండ్రి నేను పూర్తిగా క్షమించేశాను. అంతేకాదు, అతను వృద్ధాప్యంలో తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. నాకెంతో అన్యాయం, టార్మెంట్ చేశాడు మా నాన్నగారికి, నేనే బాప్తిసం ఇచ్చాను అనింది. తన ఆత్మను ఆవిడ సంపాదించుకోగలిగింది. ప్రియులారా, ఇతరులు మీకు చేసిన అన్యాయం అంతకంటే గొప్పదా? మీకు చేసిన నష్టం అంతకంటే తీవ్రమైందా? ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి మిషనరీని తన 2 బిడ్డలతో సహా అక్రమంగా, అన్యాయంగా, క్రూరంగా కారులో బంధించి నిప్పంటించేసి బూడిదిగా చేసి చంపేస్తే, ఆయన గారి భార్య అయిన గ్లాడిస్ స్టెయిన్స్ ఏమనిందో తెలుసా? నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, ప్రభువుని బట్టి క్షమించేస్తానంటే ప్రపంచం నివ్వరపోయింది. విలేకరులు బిత్తరపోయారు, ఏంటి ఈ మాట అని. ప్రపంచం అదొక పెద్ద న్యూస్ అయిపోయింది. వారు చేసిన పరిచర్యలో ఎంత ప్రభావం ఉందో, ఆవిడ క్షమాపణలో అంతకంటే ఎక్కువ ప్రభావం, అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమ స్ప్రెడ్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ గివింగ్ అదర్స్. ఇతరులు క్షమించటంలో ఉన్నటువంటి గొప్ప సంగతి, మహత్తు అది. ప్రియులారా, కొన్నిసార్లు విశ్వాసులంగా మనం క్షమించుకోకపోతే, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకుందాం. 2 పిల్లలుంటే అన్న తమ్ముడిని క్షమించలేకపోతున్నాడు. అన్నకి తమ్ముడంటే పడదు, తమ్ముడికి అన్నంటే పడదు. వీళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరికి పగ, ద్వేషం ఉంది. ఇవన్నీ చూస్తున్నటువంటి ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఇద్దరు నాకన్న బిడ్డలే, ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాడు, ఎంత బాధపడతాడు ఆ తండ్రి. అలాగే పరలోకమందున్న మన తండ్రి కూడా ఒక విశ్వాసి తోటి విశ్వాసిని, ఒక భర్త తన భార్యను, ఒక తండ్రి తన పిల్లలను, ఒక అత్త తన కోడల్ని, ఒక కోడలు తన అత్తని, ఒక తమ్ముడు తన అన్నని, ఒక చెల్లి తన అక్కను, ఇక బంధువుల్లో ఏ రిలేషన్ అయినా సరే క్షమించకపోతే మనందరి తండ్రి అయిన పరలోకపు తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళు ఒకరినొకరు క్షమించుకుంటారా, ఎప్పుడు ఒకరినొకరితో సమాధాన పడతారని తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే మన తండ్రి కూడా మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, దీని ముగింపులో ఇంకొక కోణం చెప్పి నేను ముగిస్తాను. ఇతరుల్ని క్షమించటం గురించి ఎంతవరకు విన్నాం. ఇతరుల దగ్గర మనం క్షమాపణ అడగటం కూడా ఎంతో ప్రాముఖ్యం. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు అంటాడు, మీరు బలి అర్పించడానికి దేవాలయానికి వస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. మాథ్యూస్ చాప్టర్ 5:24-23 వచనం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి, ప్రభా ఆల్రెడీ బలిపీఠం మీదకి పెట్టేశాను, ఇంకేముంది, అర్పణ అర్పిస్తే అయిపోద్ది, తర్వాత చూస్తానంటే ప్రభు అంటున్నాడు, నో, నీ అర్పణ నాకు ఇప్పుడు వద్దు, నీ అర్పణ అక్కడే వదిలేసేయి. బలిపీఠం దగ్గర కాదు, బలిపీఠము ఏముంది ఇక్కడ, బలిపీఠం ఎదుటనే అక్కడ పెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి బలిద్దు గాని. ఈ మాట యొక్క అర్థం ఏంటి? ప్రియులారా,
మనం ఇతరుల్ని క్షమించటం ఎంత ప్రాముఖ్యమో, మనం ఎవరినైతే గాయపరిచామో, ఎవరిని నానా మాటలు అన్నామో, ఎవరికి తీర్పు తీర్చామో, ఎవరిని ఇబ్బంది పాలు చేశామో, ఎవరికి అన్యాయం చేశామో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టామో, ఎవరికి మోసపు మాటలు చెప్పామో, ఎవరి మీద నానా మాటలు ప్రచారం చేశామో, వాళ్ళతో మనం సమాధాన పడాలి. వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి. వాళ్ళ పరువు తీశారు, వాళ్ళ క్యారెక్టర్ని హతమార్చారు. ఆ కారణం చేత వారిని కూడా మనం క్షమాపణ అడగాలి. ఇతరుల్ని క్షమించటం ఒక ఎత్తు అయితే, ఇతరుల దగ్గర క్షమాపణ అడగటం కూడా, వారితో సమాధాన పడటం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞది. మొదట వెళ్ళి సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి బలిద్దుగాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 12 ఈ వచనం చూడండి. రోమ 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఇక్కడ సఖ్యమైతే అని ఎందుకన్నాడంటే, కొన్నిసార్లు నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగినా వాళ్ళు క్షమించకపోవచ్చు. అది మన చేతుల్లో లేదు. నువ్వు సమాధాన పడదామన్నా వాళ్ళు సమాధాన పడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అయితే నీ వైపు నుంచి తప్పు లేకుండా వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం, సంధి చేసుకోవటం, బ్రదర్ సిస్టర్ లేదా భర్త భార్య ఎవరైనా సరే, తోటి వారి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను నా మాటలతో ఇబ్బంది పెట్టాను, నిన్ను గాయపరిచాను, నీ హృదయాన్ని హర్ట్ చేశాను, దయచేసి నన్ను క్షమించు అని క్షమాపణ అడగటం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగని అలా చేయటం ద్వారా మనం ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతాం. మన అంతరంగంలో సమాధానం, మన కుటుంబంలో సమాధానం, మన సంఘాలలో సమాధానం, మన బంధువర్గంలో సమాధానం. ప్రియులారా, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరినైనా క్షమాపణ అడగాలని ప్రభువు ప్రేరేపిస్తుంటే సిగ్గుపడద్దు. ధైర్యంగా వెళ్ళి అడగండి. అలా ఏంట్రా ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు అని ఎవరిని అడిగితే, నా ప్రభువు నాకు ఒప్పించాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నీకు క్షమాపణ చెప్తున్నాను పలానా విషయం గురించి అని మీ సాక్ష్యం చెప్పండి. వాళ్ళు కూడా నీ ప్రభువు గురించి వినేటట్లు ఒక అవకాశం సృష్టించుకోండి. అలాగే ఇతరులని క్షమాపణ అడిగేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? చాలా సార్లు భార్య భర్తల మధ్యలో ఎలా ఉంటుంది, అది నేను చేసింది నీకు తప్పనిపిస్తే నన్ను క్షమించు. నాన్ సెన్స్. ఒకవేళ నేను చెప్పిన మాటను బట్టి నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు. నాన్ సెన్స్. ఏంటి ఆ మాట? నాదేమైనా తప్పు ఉంటే క్షమించేంటి, పలానా విషయంలో నాది తప్పని నాకు అనిపిస్తుంది, దయచేసి నన్ను క్షమించు అని అడగాలి కదా. మన క్షమాపణలో నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ప్రియులారా, అప్పుడే నువ్వు సీరియస్ గా ఉన్నావు అనేది అర్థమవుతుంది. ప్రియులారా, 2 విషయాలు: ఇతరుల్ని క్షమించుట యొక్క ప్రాముఖ్యత, ఇతరుల దగ్గర క్షమాపణ అడుగుట యొక్క ప్రాముఖ్యత. ఈ 2 ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో, మీరు చూడండి వారి క్రైస్తవ జీవితం ఎంతగా వర్ధిల్లుతుందో. దేవుడు అలాంటి వారిని వాడుకొని అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. వారు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. వారి కుటుంబాలు చిన్నపాటి స్వర్గాలుగా ఉంటాయి. ఒకవేళ ఈ 2 విషయాల్ని మీరు పక్కన పెట్టేస్తే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు, మీకు మీరే హాని చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి గూగుల్ చేసి చదవండి, ఇతరుల్ని క్షమించకపోతే కలిగే నష్టాలు ఏంటని ఒక్కసారి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. ఏమొస్తుంది తెలుసా? చాలా రకాలైన జబ్బులు వస్తాయంట శరీరానికి, చాలా రకాలైన మానసికమైన జబ్బులు వస్తాయంట. ఎందుకు మనం అనవసరంగా వీటిని కొని తెచ్చుకోవాలి? లేదు బ్రదర్, అతన్ని మాత్రం నేను క్షమించును అంటే ఇక మీ ఇష్టం, మీ నష్టానికి మీరే బాధ్యులు. మీ చెవిలో మాత్రం, మీ హృదయాల్లో మాత్రం దేవుడు ఈ మాట చెప్పారు. ఈ రోజు నుంచి మీరు దీనికి నిరత్తురులై ఉన్నారు, దీనికి జవాబుదారీ అయి ఉన్నారు. నాకు ఈ విషయం తెలియదండి అని దేవునితో చెప్పడానికి కుదరదు. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. తల్ల వంచండి.